హలో ఫ్రెండ్స్, నా పేరు వల్లూరు వెంకటేశ్వర్లు. రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ కమ్ రియల్ ఎస్టేట్ ప్యాషన్ ఉండటం వల్ల ఇందులో నాకున్న అనుభవాన్ని మీతో షేర్ చేసుకోవాలి అని ఒక సదుద్దేశంతో వీడియో చేస్తున్నాము. ఈ వీడియోలో ఒక మంచి టాపిక్గా తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా జనరల్ టాపిక్ ఏంటంటే, నా దగ్గర 1 crore బడ్జెట్ ఉంది. 1 crore ఆ ప్రాంతం తక్కువ బడ్జెట్ ఉంది. ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే నాకు దాని ప్రకారంగా ఒక ఇల్లు అనేది నాకు ఏర్పడుతుంది అనేది చాలా వరకు ఎక్కువ ఇన్వెస్టర్స్ చేస్తుంది ఏంటంటే 1 crore లోపు అనమాట. ఎందుకంటే అది చాలామందికి విత్ ఇన్ ద బడ్జెట్ అవుతుంది. చాలామందికి, అందరికని చెప్పలేను. ఎందుకంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి అయితే మాదిరిగా అబౌట్ 40-50,000 ఇన్కమ్ వచ్చే వాళ్ళకి 1 crore వరకు ఇన్వెస్ట్మెంట్ అనేది పోతుందన్నమాట. ఇక్కడ మనకి 1 crore ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు ఏంటంటే కొన్ని జాగ్రత్తలు అయితే తప్పనిసరిగా అన్నింటిలో ఎట్లయితే ఇన్వెస్ట్మెంట్ చేస్తామో జాగ్రత్తలు అయితే తీసుకోవాల్సి వస్తుంది. మన హైదరాబాదు ఇప్పుడు ఫాస్ట్గా బాగా ఎక్స్పాన్షన్ అవ్వటం వల్ల ఏంటంటే మంచి రిటర్న్స్ రావడానికి కూడా అవకాశం ఉంది. హైదరాబాద్ చుట్టుపక్కల మనం చూసుకుంటే ఇప్పుడు రీసెంట్గా కూడా మన phase 2 మెట్రోలో కూడా ఏంటంటే హయత్ నగర్ వరకు మెట్రో అనేది ఎక్స్పాన్షన్ జరిగింది. హయత్ నగర్ ఆ ప్రాంతంలో మీరు ఇప్పుడు కూడా మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తే ల్యాండ్కి ఒక 150-200 స్క్వేర్ యార్డ్స్లో లొకేషన్ బయట మీరు చూసుకుంటే ఒక 30,000 పర్ స్క్వేర్ యార్డ్స్ మీరు తీసుకున్నా కానీ 60-70 lakhsలో మీకు ఒక 200 స్క్వేర్ యార్డ్స్ అనేది ఒక ల్యాండ్ 150 నుంచి 200 స్క్వేర్ యార్డ్స్ వరకు ల్యాండ్ వస్తుంది. అక్కడ మీరు ఒక 30-40 మీరు ఇన్వెస్ట్మెంట్ కన్స్ట్రక్షన్కి తీసుకుంటే ఒక సింప్లెక్స్ హౌస్ కానీ ఇంకా కొన్ని ప్రాంతాల్లో ఈవెన్ గేటెడ్ కమ్యూనిటీలో కూడా రావడానికి అవకాశం ఉందన్నమాట. అంటే ఏంటంటే నేను చెప్పేది ఏంటంటే ఎవరికి అనుగుణంగా బడ్జెట్ అనుగుణంగా మనం ఆలోచించాలి. ఎప్పుడైతే బడ్జెట్ అనుగుణంగా ఏ లొకేషన్లో మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తే, ఏ విధంగా ఎక్కడ ల్యాండ్ తీసుకుంటే, ఏ విధంగా మనకు అనుగుణంగా లొకేషన్ మనం సెలెక్ట్ చేసుకొని అక్కడ కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి అవకాశం ఉందా లేదని ఒకటి హయత్ నగర్ చెప్పాను. ఇంకోటి నాకు తెలిసిన లొకేషను, నేను ఫ్రీక్వెంట్గా విజిట్ చేసే లొకేషన్ కూడా మహేశ్వరం అండి. మహేశ్వరము, మనసానపల్లి మీరు ఇది ఈ 2 ప్రాంతాల్లో కూడా ఏంటంటే ఇప్పుడు కూడా ఏంటంటే మీరు ఒక 25,000 నుంచి 30,000 ఆ ప్రాంతంలో మీకు పర్ స్క్వేర్ యార్డు ప్లాట్స్ ఉన్నాయి. అన్నప్పుడు గేటెడ్ కమ్యూనిటీకి అయితే కొంచెం వేరియేషన్ ఉండొచ్చు, 30,000 ఉండొచ్చు. లేదా గేటెడ్ కమ్యూనిటీ కాకపోతే హౌస్లో ప్లాటింగ్ వచ్చేలాగా 25,000లో మీకు ప్లాట్స్ వస్తాయి పర్ స్క్వేర్ యార్డ్. ఒక 25,000 30 వేసుకోండి. 30 వేసుకున్నా కానీ 200 స్క్వేర్ యార్డ్ ఎంత అవుతుందండి? 60 lakh అవుతుంది. 60 lakh ఇంకా 40 lakhs మీకు కన్స్ట్రక్షన్కి మంచి బ్రహ్మాండంగా ఇల్లు కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు. ఓకే, ఎందుకు మహేశ్వరం, ఎందుకు మనసానపల్లి అన్నానంటే ముఖ్యంగా సౌత్, ఇప్పుడు మనం వెస్ట్లో మనం ఈ బడ్జెట్లో మనం చేయటం కష్టం కాబట్టి సౌత్లో మహేశ్వరం, మనసానపల్లి చాలా బాగా ఫాస్ట్గా డెవలప్ అవుతుంది. రెసిడెన్షియల్ ఏరియా, ఔటర్ రింగ్ రోడ్కి చాలా దగ్గర ఈ 2 ఏరియాస్. ఎయిర్పోర్ట్ నేను ఇందా చెప్పిన ఒక వీడియోలో చెప్పాను, ఎయిర్పోర్ట్ స్పెసిఫిక్గా ఫ్యూచర్లో హైదరాబాద్ బ్రహ్మాండంగా డెవలప్మెంట్ అవ్వబోతుంది. ఆ పరిధిలో వస్తుంది మహేశ్వరం, మనసానపల్లి. అట్లనే తుక్కుగూడ కూడా దగ్గర. తుక్కుగూడ మీదుగా phase 2లో నీకు మెట్రో కూడా అప్పుడు కందుకూరు వరకు కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అప్పుడు ఎయిర్పోర్ట్ వరకు ఆల్రెడీ శంషాబాద్ వరకు ఆల్రెడీ చేస్తున్న ఎయిర్పోర్ట్ కూడా చాలా దగ్గర అనమాట. ఈ మనసానపల్లి, ఈ మహేశ్వరము ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 15 పెదగోల్కొండకి చాలా దగ్గర అనమాట. అక్కడి నుంచి మీరు పెదగోల్కొండ కాడ నుంచి లేదా ఈవెన్ మహేశ్వరం నుంచి కూడా ఈరోజు ఐటీ ఎంప్లాయీస్, ఐటీ ఫైనాన్స్ డిస్ట్రిక్ట్కి వెళ్ళాలంటే 30 minutes కన్నా ఎక్కువ పట్టదండి. అండ్ బ్యూటిఫుల్ లొకేషన్ అది కూడా మహేశ్వరం, మనసానపల్లి. రూరల్ అనిపిస్తుంది కానీ అది ఇట్ ఈజ్ అన్ని ఫెసిలిటీ ఉన్న అర్బన్ ఏరియా అన్నమాట. అన్ని సిటీ అట్మాస్ఫియర్ ఉంటుంది ఇప్పుడు. అంటే పొల్యూషన్ లేకుండా మనకు అందుబాటులో కన్స్ట్రక్షన్ చేసుకొని ఉండడానికి మంచి అనువైన ప్రాంతం. సౌత్లో ఫాస్ట్గా డెవలప్ అవుతుంది కాబట్టి. ఇంకోటి ఏంటంటే ఈ మనసానపల్లి, మహేశ్వరం కూడా ఏంటంటే ఫ్యూచర్లో ఈ మై హోమ్ వాళ్ళు దేర్ ప్లానింగ్ ఒక మంచి స్మార్ట్ సిటీ ప్లాన్ చేస్తున్నారు. ఆల్రెడీ దే అక్వైర్డ్ మోర్ దాన్ 3,500 acres ఆఫ్ ది ల్యాండ్ అనమాట. అది ఎప్పుడైనా రావచ్చు అనమాట. ఇవన్నీ అదే కాక ఏంటంటే స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ చాలా దగ్గర
ఈ ఏరియాస్కి. అట్లానే కనెక్టివిటీ ఇన్ బిట్వీన్ ఈ మనసానపల్లి మహేశ్వరం అనేది ఈ పెద్ద గోల్కొండకి లేకపోతే బెంగళూరు హైవేకి శ్రీశైలం హైవేకి మధ్యలో ఉంటుంది, లేకపోతే శ్రీశైలం హైవేకి దగ్గరగా ఉంటుంది. ఈ రూట్లో ఉంటుంది. అంటే తిమ్మాపూర్ నుంచి వయా మనసానపల్లి మహేశ్వరము శ్రీశైలం హైవేని కలుస్తుంది. ఇటు తిమ్మాపూర్ అనేది బెంగళూరు హైవే అనమాట. అంటే ఈ మధ్యన కలపడానికి ఓఆర్ఆర్ దగ్గర చాలా దగ్గర అనమాట. వితిన్ లెస్ దాన్ 10 కిలోమీటర్స్ అనమాట. అంటే ఓఆర్ఆర్ పరంగా ఎంప్లాయ్మెంట్ కూడా నేను చెప్పిన హార్డ్వేర్ పార్క్స్ ఉన్నాయి అక్కడ, ఐటీ సజ్జలు ఉన్నాయి ఆ ఏరియాస్లో. అందువల్ల ఏంటంటే ఎంప్లాయ్మెంట్ పరంగా కూడా మంచి డెవలప్మెంట్కి ఉన్న ఆస్కారం ఉన్న ఏరియా అనమాట ఈ మహేశ్వరము మనసానపల్లి. హయత్ నగర్ ఆల్రెడీ మేము చెప్పాను. అట్లనే కొంచెం పొల్యూషన్ ఉండొచ్చు, ఇది వాటర్ పొల్యూషన్ కానీ కొంచెం ఇది ఉండొచ్చు. అట్లనే ఇది సుల్తాన్పూర్ దగ్గర అన్నమాట. కొంచెం ఆ ఏరియా కొంచెం ఉన్నా కానీ ఆ ఏరియా కూడా ఏంటంటే విత్ ఇన్ ద రీచబుల్. ఫ్యూచర్లో మంచిగా అక్కడ కూడా అవకాశం ఉంది. విత్ ఇన్ ద 1 crore లోపు మనకి అక్కడ కూడా ఒక సింప్లెక్స్ హౌస్ కానీ కట్టుకోవడానికి మంచి అవకాశం ఉన్న ఏరియా. అక్కడ కూడా ఫాస్ట్గా డెవలప్ అవుతుంది. ఒకప్పుడు పటాన్చేరు వేరు, ఒకప్పుడు సుల్తాన్పూర్ వేరు. ఇప్పుడు లాస్ట్ 2-3 ఇయర్స్లో మంచిగా డెవలప్ అయిన ఈ ఏరియాస్. ఎందుకంటే కంపెనీస్ కూడా ఏంటంటే షిఫ్ట్ అవుతున్నాయి ఓవరాల్ లోపల నుంచి బయటికి అనమాట. చాలా దూరం తీసుకెళ్తున్నారు కంపెనీస్. అందువల్ల ఏంటంటే ఈ పొల్యూటెడ్ కంపెనీస్ చాలా దూరంగా వెళ్ళటం వల్ల ఏంటంటే అంతకుముందు ఉన్న ఏరియాస్ ఇండస్ట్రీస్ ఏరియాస్ కూడా ఇప్పుడు రెసిడెన్షియల్ ఏరియాస్గా మారుతున్నాయి. ఈ అవకాశాలను మనం ఉపయోగించుకోవాలన్నమాట. ఎప్పుడూ ఒకే విధంగా ఉండకూడదు. ఈ మారుతున్న పరిస్థితులు రియల్ ఎస్టేట్లో మనం ఇన్వెస్ట్మెంట్ పరంగా కానీ ఉండటానికి వలన కానీ మారుతున్న పరిస్థితులను కూడా మనం గమనించాలి. దాని పరంగా ఆపర్చునిటీస్ అనేది మనం వెతకాలి. ఎప్పుడైతే ఈ ఆపర్చునిటీస్ ఎతికి మనం ఐడెంటిఫై చేస్తామో మంచి పొటెన్షియల్ ఏరియాస్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయగలుగుతానికి అవకాశం ఉంది. అట్లనే అంతకుముందు కూడా మనం చెప్పినట్టు కూడా తారామతిపేట కూడా, అంటే ఈవెన్ గట్కేసర్ కూడా మంచిగా డెవలప్మెంట్ అవడానికి మంచిగా అవకాశం ఉంది. గట్కేసర్ కూడా చాలా బాగుంటుంది అనమాట. ఆల్రెడీ నీకు ఎంఎంటీఎస్ గట్కేసర్ స్టార్ట్ అయింది. అప్పుడు అన్నప్పుడు ఏంటంటే కనెక్టివిటీ బాగా పెరుగుతుందన్నమాట. ఈవెన్ అప్పుడు అది వరంగల్ హైవే కాబట్టి ఆ గట్కేసరి ఏరియాలో కూడా మనకి మంచి ఇన్వెస్ట్మెంట్ ఈ 1 crore లోపు మంచిగా ఇన్వెస్ట్మెంట్ చేయడానికి అవకాశం ఉందన్నమాట. ఇది కామన్ పర్సన్ నేను చెప్పింది ఏరియాస్. ఇంకా 1 crore ఇంకా వెళ్ళాలంటే ఇటు మోమిన్పేట ఇటు చాలా దూరం అయిపోతుంది కానీ ఆ ఏరియాస్. కానీ రిటర్న్స్ కూడా ఎంతవరకు వస్తాయనేది కొంచెం డౌట్ఫుల్ ఫాస్ట్గా. కానీ నేను చెప్పిన ఏరియాస్ మనసానపల్లి, మహేశ్వరము, అట్లనే ఈ ఏరియాస్ హయత్ నగర్, ఈ ఏరియాస్ మాత్రం డెఫినెట్గా మీకు మంచి రిటర్న్స్ వస్తుందని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.